ఆయన మనల్ని దీవించగలడు, ఆయన మనల్ని హెచ్చించగలడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలడు. కానీ ఆయన మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, మన ఇంటిలో ఉన్నప్పుడు మనం ఆయన ఆశించినట్టుగా జీవించకపోతే మనం చేసే తప్పులే, మనం చేసే పాపాలే మన మీదకు శిక్షను తీసుకొస్తున్నాయి, మనల్ని బలి తీసుకుంటాయి. సౌలు బలైపోయాడు, సంసోను బలైపోయాడు. అలాగే చాలామంది బైబిల్లో వారు చేసిన పాపాలను బట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకొని బలైపోయారు. దయచేసి గమనించండి, మీరు నా దగ్గరికి రండి, కానీ వచ్చేటప్పుడు మీలో ఉన్నటువంటి పాపిష్టి వాటిని విడిచిపెట్టి రండి. అవి మీలో ఉన్నట్లయితే నేనేమీ చేయలేకపోతాను. ఉదాహరణ, నాన్న చక్కని బట్టలు వేసుకుని బయటికి వెళ్ళబోతున్నాడు. లోపట బురదలో ఆడుకున్న, మట్టిలో ఆడుకున్న కొడుకు నాన్న వెళ్తున్నాడని చెప్పి గబగబా వచ్చాడు. వచ్చి నాన్న అని చెప్పి డాడీ అని చెప్పి డాడీని హగ్ చేసుకోబోయాడు. డాడీ హత్తుకుంటాడా? ఒరే 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 ఆగరా ఆగరా అని చెప్పి అంటాడు. అదేంటి డాడీ, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. మరి నిన్ను హత్తుకొని డాడీ, ముద్దు పెట్టుకొని డాడీ, నన్ను ఎత్తుకో డాడీ అని అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? నిమిషం ఆగరా, నిన్ను ఎత్తుకోవాలని ఉంది, నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలన్నీ మురికి అయిపోయినాయి, దుమ్ములో ఆడొచ్చావు, పూర్తిగా దుమ్ముతో నిండిపోయావు. ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలన్నా, నిన్ను ముద్దు పెట్టుకోవాలన్నా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దుమ్ము, ఆ ధూళి, ఆ మురికి అడ్డుగా ఉందిరా. కాబట్టి నువ్వు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకురా. నేను నిన్ను హత్తుకుంటాను, ఎత్తుకుంటాను, ముద్దు పెడతాను. అంతేకాదు, నీకేది అవసరమో దాన్ని నేను కొని పెడతాను. కానీ ఆ మురికి నుంచి నువ్వు బయటపడాలి. సహోదరి సహోదరులు, నా దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు, ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను ముద్దాడాలని ఆశపడుతున్నాడు, నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మురికి బట్టలతో వస్తే ఎలా? ఆయన హత్తుకోవాలి, ఆయన ప్రేమను పొందుకోవాలి అనుకున్నప్పుడు పాపిష్టి క్రియలు చేస్తూ జీవిస్తే ఎలా? కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు కలిగి ఉన్నటువంటి ఫిలిష్తీయుల యొక్క దేశంలో అలవరిచినటువంటి, అలవాటు పడిపోయినటువంటి పాపిష్టి జీవితాన్ని వదిలేసేయండి, తీసివేసేయండి. నా దగ్గరికి రండి, పూర్ణ హృదయంతో నన్ను హత్తుకోండి. మీ శత్రువుల సంగతి నేను చూస్తా, వారు మీ మీద విజయం సాధించకుండా చూస్తా, మీకు జయ జీవితాన్ని ఇస్తా. అంతేకాకుండా మీకోసం నేను దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తా. మీరు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నా దగ్గరకు వస్తున్నప్పుడు మీ దగ్గర చెత్తా చెదారము ఉండడానికి వీల్లేదు. సహోదరా సహోదరి, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి జవాబు ఆశిస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, నాకున్న కష్టాన్ని చెప్పుకోవాలి. దేవుడు నాకు జవాబిస్తే తప్ప, దేవుడు నన్ను కనికరిస్తే తప్ప, దేవుడు నన్ను దీవిస్తే తప్ప నా జీవితంలో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం నాకు దొరకదు అనే నమ్మకము, అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి చేరాలి, పరలోకం నుంచి జవాబు నీకు రావాలి అని అంటే నీకు దేవునికి మధ్య ఏ పాపము, ఏ అలవాటు అడ్డుగా రావడానికి వీల్లేదు. రక్షింపనేరకున్నట్టు నా చేతులు కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు, మీ పాపములు మీకు నాకు అడ్డుగా వచ్చేసినాయి అని చెప్పి దేవుడు అన్నాడు. మనం చేసే తప్పులే, మనం చేసే పాపాలే మన జీవితంలో, మనం చేసే ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడుతున్నాయి అనేది వాస్తవం. దేవుడు ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు? దేవుడు ఎందుకని నా కన్నీళ్లు చూడటం లేదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ఎందుకు నా ప్రార్థన వినటం లేదు? ఎందుకు నా కష్టాలు తీర్చటం లేదు? ఎందుకు నన్ను స్వస్థపరచటం లేదు? ఎందుకు నాకున్న కష్టంలో నుంచి విడిపించి నాకు దేవుని దీవెన పంచిపెట్టడం లేదు అని అనేక ప్రశ్నలు దేవుడిని వేస్తున్నావు. కానీ దయచేసి వినో, నువ్వు చేసిన ప్రార్థన వాస్తవంగా దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడింది ఎవడో తెలుసా? నువ్వు విడిచిపెట్టకుండా నీ జీవితంలో ఉండనిచ్చినటువంటి నీ పాపిష్టి అలవాటే, పాపిష్టి కోరికే, పాపిష్టి జీవితమే వాస్తవంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా చేసింది. నీ ప్రార్థనే దేవుని దగ్గరకు వెళ్లకుండా, దేవుని దగ్గర నుంచి జవాబు రావటం లేదని, దేవుడు ఏదో నీకు ఆలస్యం చేసేస్తున్నాడని, అందుకోసమే నీ జీవితము అతిగతి లేకుండా పోయిందని, అతలాకుతలం అయిపోతుందని దేవుణ్ణి నిందిస్తే ఏం లాభం? మొదటిగా నువ్వు చేయాల్సింది నిన్ను నీవు పరీక్షించుకో, పరిశీలించుకో. దేవునికి నీకు మధ్య వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకో, వచ్చి ఆయన దగ్గర కూర్చో. ఖచ్చితంగా నీ ప్రార్థన స్పష్టంగా దేవునికి వినిపిస్తుంది. ఆయన చేసే అద్భుతము కల్లారా నీకు కనిపిస్తుంది.
ఆ రోజు నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఈ లోకం అందించేటటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని, తాత్కాలికమైన తుచ్చమైన ఆనందాన్ని నువ్వు ఎప్పుడు విడిచిపెడతావా? సమృద్ధి అయినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇవ్వాలని చెప్పి దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈ లోకం అందించేటటువంటి తుచ్చమైన ఆనందం కావాలా? దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ ఆనందం కావాలా? రక్షణ ఆనందం కావాలంటే తుచ్చమైన ఈ లోకపు ఆనందాన్ని విడిచిపెట్టేసాయి. దేవుడు నీకు ఇవ్వబోతున్న ప్రాణ, ఆత్మ, శరీరాలకు ఉన్న సకల అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఆశీర్వాదాన్ని తన చేత్తో పట్టుకొని నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు అడుగుతున్నాడు, నన్ను నీ హృదయంలోకి రాని, నన్ను నీ ఇంటిలోనికి రాని. నిన్ను పట్టిన దరిద్రం అంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ మీద ఉన్న చీకటంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నేను అడుగు పెట్టిన మరుక్షణమే నీ జీవితంలో అసలు సిసలైన సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని చూస్తా. నన్ను నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి రాని. ఈరోజు ప్రభువుని మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి అంగీకరించాలి, ఆహ్వానించాలని ఆశించేవారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకున్న సమస్య ఉద్యోగం లేకపోవడం కాదు, దేవుడు లేకపోవడం. ఈరోజు నీకున్నటువంటి సమస్య ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం కాదు, చేతిలో డబ్బులు లేకపోవడం కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవడం కాదు. ఈరోజు నీకున్న అసలు సిసలైన సమస్య దేవుడిని నువ్వు దూరం చేసుకోవడం. ఆయన దూరం చేసుకొని నువ్వు సాధించగలిగింది ఏమీ లేదు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు సన్నిధిలో ప్రాకులాడతావా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతావా? ప్రభు, నువ్వు లేకుండా జీవించడమే నేను చేసిన ఘోరమైన తప్పు ప్రభువా. ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేకుండా ఆఖరికి అల్లాడిపోయి, తల్లడిల్లిపోయి, అయ్యో దేవుడు లేకుండా, దేవుడిచ్చే శాంతి సమాధానం లేకుండా ఎంతకాలం బ్రతుకుతాం మనం? దేవుడు కావాలే అని వారు దేవుని వైపుకు తిరిగినప్పుడు సమూయేలు అంటున్నాడు, మొదటిగా మీలో ఉన్నటువంటి పాపిష్టి క్రియలను తీసేసేయండి, ఆయన తట్టు తిరగండి, ఆయన దగ్గరికి రండి. మిమ్మల్ని బెదిరిస్తున్న, బాధిస్తున్న శత్రువైన ఫిలిష్తీయులను మీకు దూరం చేసి పడేస్తాడు దేవుడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు భయాన్ని పుట్టిస్తున్నా, బెంగ కలిగిస్తున్నా, భీతిని కలిగిస్తున్నా, బెదిరిస్తున్నా ప్రతి వ్యక్తిని, ప్రతి సైతాను శక్తిని దేవుడు నీకు దూరం చేసేబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, హృదయపూర్వకంగా ప్రభువుని నీ కుటుంబంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించు. ఆయన వస్తే సకల ఆశీర్వాదాలు వస్తాయి. ఓబేదేదేము ఇంటిలో సకల దీవెనలు వచ్చి పడినాయి. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిని అతడు గౌరవించాడు, దేవుని సన్నిధిని ఆహ్వానించాడు. ఈరోజు ఆహ్వానిస్తావా యేసయ్యను? రాణిస్తావా యేసయ్యను నీ ఇంటిలోనికి, నీ గుండెలోనికి, నీ గృహంలోనికి? అవును అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా ఫ్రెండ్స్? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా, బహుస్పష్టంగా నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అక్కడున్నటువంటి పాపిష్టి ప్రజలు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, నీ సన్నిధి విలువ తెలియక నాయనా అగౌరవంగా, అవమానకరంగా, మందసము పట్ల వ్యవహరించిన ప్రతి ఒక్కరూ శిక్షించబడ్డారు. నాయనా, నీ సన్నిధి మాకు అత్యవసరం. కానీ ఆ నీ సన్నిధిని మేము గౌరవించకుండా ఒకవేళ అగౌరవపరిచినట్లయితే, నువ్వు ఉన్నావని తెలిసి కూడా, నువ్వు చూస్తున్నావని తెలిసి కూడా మేము లెక్క లేకుండా జీవించినట్లయితే మేము శిక్షించబడతాం. వాస్తవంగా ఈరోజు మేము శిక్షించబడుతున్నాం నాయన. ఈ సందేశం విన్నటువంటి అనేక మంది నీ వైపుకు తిరుగుతున్నారయ్యా. లోకాశలకు, పాపిష్టి కోరికలకు తావివ్వకుండా పరిశుద్ధంగా జీవించే కృప కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించి మాకున్న ప్రతి అవసరాన్ని నాయన తీర్చే, మమ్మల్ని బెదిరించే, బాధించే ప్రతి శత్రువుని మాకు దూరం చేయమని, ప్రశాంతమైన జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. Thank for watching. Please subscribe, like, comment and share.